సూర్యాపేట పట్టణంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఒక నకిలీ డిఎస్పీని అప్రహెన్షన్ చేసుకొని అతని యొక్క ప్లాన్స్ని ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయాలని ప్లాన్ చేసినటువంటి ఈ నకిలీ డిఎస్పీని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం శ్రీ గ్రాండ్ హోటల్ సూర్యాపేట టౌన్ నందు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి యాజమాన్యం వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి మనం ఒకరిని అప్రహెండ్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అప్రహెండ్ చేసి ఎగ్జామిన్ చేస్తున్న క్రమంలో మనకు అతని బాధితురాలు కూడా మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. సో అతనిని విచారిస్తే బత్తుల శ్రీనివాసరావు, ఇతను మట్టంపల్లి నివాసి, మట్టంపల్లి మండల్. ఇతను తాను పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా పనిచేస్తున్నా అని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులను మోసం చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేటువంటి నేరస్తుని మనం పట్టుకోవడం జరిగింది. బత్తుల శ్రీనివాసరావు ఇతను నేరస్తుడుగా మనకు తేలింది. సో ఇతను పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే 2024లో సెప్టెంబర్లో ఇతను గతంలో కూడా ఈ విధంగా ఒక 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు చేసి జైలుకు వెళ్ళి 2022లో ఇతను బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్ నెలలో కొంతమంది ఆటో డ్రైవర్ల ద్వారా, బార్బర్ షాపుల్లో పనిచేసే వాళ్ళ ద్వారా కొంతమందిని పరిచయం చేసుకుంటూ నేను డిఎస్పీని అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత హోదాలో ఉన్నని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులకు వల వేస్తూ సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటువంటి ఎంఓ తోటి ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి కోదాడకు చెందినటువంటి ఒక బాధితురాలకి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 36 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా ఇతను వేర్వేరు ప్రాంతాల్లో ఒకరికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాని, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తాని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భం. సో ఈ సందర్భంలో బాధితురాలు కూడా మనకు ఇమీడియట్లీ రావడం, ఫిర్యాదు చేయడం, ఇమీడియట్లీ ఇన్స్టంట్గా నేరస్తుని పట్టుకోవడం, అతన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే అతని దగ్గర ఉన్నటువంటి ఈ నేరానికి లబ్ధి పొందినటువంటి 18 లక్షల రూపాయలని మనం రికవరీ చేయడం జరిగింది. అతని పొజిషన్లో నుంచి ఇతను టెక్నాలజీని కూడా, ఎందుకంటే బాధితులను నమ్మేయడానికి వాకీటాకీలని, నేమ్ ప్లేట్ని, యూనిఫామ్ని, పోలీసు ఏవైతే నేను పోలీస్ అని నమ్మడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్, యూనిఫామ్, లాఠీ, బెల్ట్, ఇవన్నీ ఈవెన్ రిజిస్టర్ ఆల్సో సో ఇతను మెయింటైన్ చేస్తూ సో అందరినీ అమాయక ప్రజలను మోసం చేసేవాడు. సో ఇవన్నీ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఇతన్ని ఇలాంటి యాక్టివిటీస్కి మనం దూరం చేయాలి. ఇతనంటే కరెక్ట్గా మనం న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళి ఇతనికి జైలుకు పంపడానికి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇందులో ఈ టాస్క్లో రాఘవులు ఇన్స్పెక్టర్, సూర్యాపేట టౌన్ సైదులు ఎస్ఐ అండ్ క్రైమ్ స్టాఫ్ విద్యాసాగర్, కృష్ణ, కరుణాకర్, సైదులు, మధు అండ్ ఎస్డిపిఓ సూర్యాపేట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్లీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మనం తగినటువంటి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.